ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు శుభాకాంక్షలు. సో ఎక్కువ సమయం తీసుకోను, జస్ట్ 4 మినిట్స్. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా గొడవ చేయకుండా ఒక 3 మినిట్స్ కామ్గా వినండి. ఎందుకంటే యు ఆర్ ద అప్కమింగ్ స్టార్స్. మన దేశ భవిష్యత్తుకి ఎన్నో రూపాలలో ప్రాణం పోసేటువంటి వారే మీరు. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరు తప్పకుండా ఈ 3 నిమిషాలు ఇది వినవలసిన అవసరం ఉంది. సో మనకి మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా నాన్న, తాతయ్య, ముత్తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. అలాగా ఒక తాత కొన్ని 100 కోట్లు డబ్బు సంపాదించాడు. తర్వాత ఆయన చనిపోయిన అనంతరం ఆ డబ్బు తన కొడుకైనటువంటి అతనికి చెందింది. అతను సంపాదించే పని లేదు కాబట్టి ఆ డబ్బుని ఖర్చు పెడుతూ ఉన్నాడు. తర్వాత అతని అనంతరం అతని కొడుకు, అంటే మొదటి సంపాదించినటువంటి మనముడు వచ్చాడు. అతనికి కూడా సంపాదించే అవకాశం లేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉంది. దానిని వాడుతూ ఉంటున్నాడు, ఖర్చు చేస్తూ ఉంటున్నాడు. ఒక స్టేజికి వచ్చిన తర్వాత అనూహ్యంగా ఉన్నటువంటి సంపద అంతా పోయింది, సంపాదించవలసిన అవసరం వచ్చింది. కానీ ఆ మనముడికి ఎలా సంపాదించాలో తెలియదు. ఎందుకంటే ఎలా ఖర్చు పెట్టాలో తరతరం నుంచి నేర్చుకుంటున్నాడు, కానీ ఎలా సంపాదించాలో తెలియలేదు. అలాంటి సమయంలో అతను భిక్షాటనకి గురయ్యాడు, అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. అదొక్కటే అతనికి మార్గమైంది డబ్బు సంపాదించడానికి. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, మన ఎవరైతే దేశ నాయకులను ఇప్పటిదాకా పాటల ద్వారా, ఆటల ద్వారా మనం చెప్పుకున్నామో వారందరూ మనకి ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ కథలో ఉన్నటువంటి తండ్రిలాగా, మనవడిలాగా ఆ స్వాతంత్రాన్ని అనేక రూపాలలో వృధా చేస్తున్నాము. ఒకరు సంపాదించిన దాన్ని మనం వృధా చేస్తూ వెళ్తున్నాం. రేపు మరలా మనం ఫ్రీడమ్ని తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకురావాలో మనం అయితే తెలుసుకోలేము. అలాంటి పరిస్థితిలో నేటి సమాజం ఉందన్నమాట. మరి వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి సార్ అని అంటే, మనం పాటల ద్వారా, ఆటల ద్వారా, మీ స్నేహితులు, మీ టీచర్స్, కొంతమంది వాళ్ళ యొక్క స్పీచెస్ ద్వారా మనల్ని మోటివేట్ చేశారు. అవన్నీ మీకు అర్థం కాబోయినప్పటికీ కూడా నేనైతే ఎలా నేర్చుకుంటున్నానో మీకు చెప్తున్నాను. మీకు అది తప్పకుండా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మీరు కూడా ఇదే అబ్జర్వేషన్ చేయొచ్చు. చూడండి, మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి మీ స్నేహితులైనటువంటి ఈ చిన్న పిల్లలు ఎల్కేజీ నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు ఎన్ని రకాలుగా డ్యాన్స్ వేయడానికి మీరు ఎంత కృషి చేశారో ఆ ప్రాక్టీస్ని మనం వాళ్ళ నుంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. తలకి దెబ్బ, అక్కడ నుండి ఆ పిరమిడ్ వేసిన వాళ్ళలో ఆ పైన వాడు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో మనందరికీ తెలుసు ఈ గచ్చు మీద. కానీ వాడు పడడు అనే ధైర్యం వాడికి ఎలా వచ్చిందంటే కింద ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారనమాట. ఆ ధైర్యాన్ని అక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఎన్ని ఆటల పోటీలు పెట్టినా సరే 98 మంది ఇక్కడ విన్నర్స్ ఉన్నారంటే నేను ఓడిపోను, నేను ఈ 300 మందిలో కూడా గెలిచి ఇక్కడ నుంచుంటాను అనే పట్టుదల, కృషి నుంచి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఎంతో శ్రమిస్తే కానీ ఇంత పర్ఫెక్ట్గా ఈ చిన్నారులు ఇలాంటి డాన్సెస్ కానీ, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ కానీ చేశారు. ఇవన్నీ కూడా మన చుట్టూ మనం నిత్యం చూస్తున్నటువంటి ఉదాహరణలు. గాంధీ గారు చెప్పారు, నెహ్రూ గారు చెప్పారు అనేది ప్రతిసారి వారు చెప్పినయనే కాదు, వాటితో పాటుగా మీ తోటి వాళ్ళ నుంచి, మీ పక్కనున్న వాళ్ళ నుంచి ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్, ఒక్కొక్క టాలెంట్. సో చూడండి, వాళ్ళొక 6th క్లాస్ స్టూడెంట్స్ ఎంత మంచిగా డ్రెస్ కోడ్, చూడండి ఆ సాంగ్కు తగ్గ డ్రెస్ కోడ్ని వాళ్ళు తెప్పించుకొని పోరాడి పర్ఫెక్ట్గా చెయ్యాలి అని ఎవరు నేర్పించలేదు వాళ్ళకి. వాళ్ళ క్లాస్ టీచర్స్ హెల్ప్ తోటి సొంతగా నేర్చుకున్నారు 2 daysలో, వితిన్ 2 daysలో. అక్కడ మనకేం చూపిస్తుంది అంటే ఒక పనిని చెయ్యాలంటే ఎంత ఇంట్రెస్ట్ కావాలి అనే ఉదాహరణలు అది చూపిస్తుంది. ఇలా మన చుట్టూ ఉన్న వనరుల నుంచే మనం నేర్చుకోవచ్చు. మీరు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని మీకు చేతనైన దాంట్లో నలుగురికి సహాయం చేసి ఈ దేశానికి మనం హార్మ్లెస్, అంటే మన వల్ల ఏ చెడు జరగకుండా చూడటమే మనం మన దేశానికి తెచ్చేటువంటి నిజమైన స్వాతంత్ర్యము, అదేవిధంగా నిజమైన గౌరవము. సో నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మన విజేత కాన్సెప్ట్ స్కూల్లో మేము మీకు అదే నేర్పిస్తాము. మీరు కూడా నేర్చుకొని నలుగురికి నేర్పించి ఈ స్వాతంత్రం తెచ్చినటువంటి మన గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ట్రిబ్యూట్ ఏంటంటే ఈ దేశానికి మనం
హార్మ్నెస్ చేయకుండా మనకి సరైనటువంటి మనకు కుదిరినటువంటి మంచి చేయటమే. సో మీరు అలా అందరూ ఉంటారని ఈ స్వాతంత్ర దినం రోజు నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అని అన్నాను.